కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. ఇది ఇప్పుడు ఆసుపత్రుల్లో డాక్టర్లు రాబోయే రోజుల్లో ఫేస్ చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకొస్తారు, తీసుకురాగానే ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉంది, మా దగ్గర వైట్ రేషన్ కార్డు అంటారు, అక్కడతో అయిపోతుంది, ఇంకా గ్యారంటీగా ఉంటుంది అన్నటువంటి రోజు 2 రోజుల్లో మిగతా యాక్టివిటీ నడుస్తుంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ సేవలు ఎన్నైతే ఉన్నాయో అందులో అన్నిటినీ ఇన్సూరెన్స్ సంస్థలు ఇప్పుడు ఒప్పుకుంటాయి అంటున్నారు. ఒప్పుకుంటే డాక్టర్లు సేఫ్, ఒప్పుకోకపోతే ఆ పేషెంట్ని తీసుకెళ్ళిపోండి అంటేనేమో వీళ్ళు ఎట్లా సార్ అంటారు. అలాగని ప్రభుత్వంతో వాళ్ళు మాట్లాడగలిగిన పరిస్థితుల్లో ఉండరు హాస్పిటల్ వాళ్ళు. అలాగని అక్కడే ఉండగా మనిషికి ఏదన్నా అయిందంటే ఆసుపత్రుల మీద దాడులకు తెగబడతారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం సమస్య. ఇప్పుడు ఒకవేళ డబ్బులు సమకూర్చుకోండి మీరు, నేను చేస్తాను అంటే ఈలోపు చనిపోయారంటే అదిగో వీళ్ళు డబ్బులు సమకూర్చుకుని మేము వచ్చేలోపు చంపేశారని చెప్తారు. రాబోయేటటువంటి రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎదురు కాబోయేది ఆసుపత్రుల నిర్వాహకులు, డాక్టర్లకి కొన్ని తిప్పలు ఉంటాయి. కాకపోతే ఇది సంధికాలం, ఏం జరుగుతుందో చూడాలి.